హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ వ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ వచ్చేసి అప్పు. అప్పు అనేది మనకి ఎప్పటికైనా ముప్పే. ఆ అప్పులోంచి కొంతవరకైనా ఎలా బయటపడాలి, నేను చేసిన ఫైనాన్షియల్ మిస్టేక్స్ మీరు చేయకండి. ఎందుకంటే నాకు కొంచెం అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో మీకు మీలో ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇప్పుడు ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రస్తుతం నేను చేసేది కూరగాయల వ్యాపారము. నేను లాక్డౌన్లో సెకండ్ లాక్డౌన్లో కూరగాయల వ్యాపారం కొంచెం దెబ్బతినేసరికి కొంచెం అయినా సరే మనము బిజినెస్ ఎలాగో అలాగా రన్ చేయాలి కదా. అలాగే ఎలాగైనా బిజినెస్ని రన్ చేయాలని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ నుండి డబ్బులు తీసుకురావడము, మళ్ళీ ఇక్కడ నుంచి ఆ డబ్బులతోటి బిజినెస్ నడిపేయడం, అలాగే బిజినెస్ లాస్ అవ్వడము, మళ్ళా ఇంకా వేరే దగ్గర డబ్బులు తీసుకురావడం. సరే అలా తీసుకొచ్చి ఏమైపోయిందంటే కొన్ని రోజులకు మళ్ళా వ్యాపారం మళ్ళీ యథావిధిగా సాగింది. యథావిధిగా సాగిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చిన వాడి దగ్గర నాకు మాట పోతుంది. మాట పోతే మళ్ళీ ఒకసారి అడిగితే ఎవరైనా డబ్బులు ఇవ్వరేమో, మళ్ళీ మాట ఇబ్బంది ఉంటుంది కదండి ఎవరికైనా. ఇప్పుడు మరి అతని దగ్గర డబ్బులు తీసుకొచ్చిన టైంకి ఇవ్వకపోతే అతను ఏమంటాడు, మళ్ళీ ఇస్తే మళ్ళీ మనం ఏ టైం ఏ రాత్రి అడిగినా కానీ మళ్ళీ అతను డబ్బులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళకు వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పేసి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అన్న అప్పు తీసుకొస్తే వారికి తొందరగా తీర్చేయాలి, మళ్ళా తీర్చి మళ్ళా తీసుకోవాలనే ఆలోచననే వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా. నాకైనా నాలాంటి ఎవరికైనా కానీ సరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ అతని దగ్గర అడుకోవాలి, లేకపోతే వేరే దగ్గరన్నా తీసుకురావాలి. అలా అని చెప్పేసి నేనేం చేశా అంటే ఒక దగ్గరికి అమౌంట్ తీసుకొచ్చి అమౌంట్ తీసుకొని మళ్ళీ వ్యాపారానికి యూజ్ చేసుకొని మళ్ళీ అందులో లాస్ వస్తే మళ్ళీ ఇతనికి డబ్బులు కట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ వడ్డీకి మీ డబ్బులు తీసుకొని అక్కడికి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇతనికి కట్టి ఇక్కడికి అక్కడ కట్టి వీళ్ళిద్దరి దగ్గర అప్పు చేసిన తర్వాత మళ్ళీ నేను నా వ్యాపారం కొనసాగించుకుంటూ మళ్ళీ దాంట్లో వచ్చిన రూపాయి ఆటను మళ్ళీ వీళ్ళకి వడ్డీలు కట్టుకుంటా మళ్ళీ ఇతనికి మాట పోతాదని చెప్పేసి నేను ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు తీసుకురావడం, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇతనికి కట్టడం. అట్లా ఎట్లా అంటే అదొక అప్పు అనేది మనకు ఎలా అంటే అదొక ఊబి. ఆ ఊబిలో కూరుకుపోయామనుకో అది ఏదో ఒక మత్తు పదార్థం లెక్క. ఆ ఊబిలో కూరుకుపోయామనుకో లేవడం చాలా అంటే చాలా కష్టం అండి. మీరు నమ్మరు, నాకు 3 lakhs అప్పు అయితే దాన్ని రొటేషన్ చేస్తూ ఇప్పుడు నాకు దగ్గర 20 lakhs వరకు అప్పయింది. అందులో నేను నా సొంతంగా ఖర్చు పెట్టుకుంది అంటే ఒక 4 నుంచి 5 lakhs ఖర్చు పెట్టుకోవచ్చు అంతే. అంతకుమించి మొత్తం కట్టిందంతా మిట్టి వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ అవే తిరుగు అక్కడి నుంచి ఇక్కడ తెప్పాలి, ఇక్కడ నుంచి ఇక తిరిగి లాస్ట్కి అయితే కొంతవరకు చూస్తే ఏమైందిరా అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇటు వ్యాపారం చేస్తున్నా, అదే డైలీ బిజినెస్ చేస్తున్నా, నా దగ్గర డబ్బులు ఉండేటివి ఉంటేనే మళ్ళీ డైలీ మళ్ళీ ఫైనాన్షియల్ అటు కడుతున్నా, ఇక్కడ కడుతున్నా. మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ జోబులో చూస్తే మళ్ళీ వ్యాపారానికి ఉంటే మళ్ళీ వ్యాపారానికి మళ్ళీ అక్కడికో ఇక్కడికో వెళ్ళాలి, అడకొచ్చుకోవాలి, మళ్ళీ అవే డబ్బులతో నడిపించాలి. ఇలాగే రొటేషన్ చేస్తూ చివరికి అయితే 20 lakhs వరకు అప్పయింది. నేను దీంట్లోకి గత 5-6 years నుంచి నేను వర్క్ చేసి అరే ఈ 20 lakhs వరకు అప్పయింది కదా, నేను ఏం చేశానురా, అసలు నేను ఒక ఇల్లు కొన్నానా, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, లేదంటే ఒక ఏదన్నా వేస్ట్ ఖర్చులు అనేవి చేసినా, లేకపోతే ఇంకేదన్నా చేసినా అని చెప్పేసి నేను నా లోపల నేను బిలీవ్ అయ్యి చూస్తే వెనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు, నిల్లు. చివరికి ఎలా అయిపోయిందంటే మళ్ళీ నేను వ్యాపారం చెయ్యాలంటే మళ్ళీ అప్పే చెయ్యాలి.
బయటికి అప్పు తీసుకొచ్చి మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేయాలి. నేను ఏంటంటే సేవింగ్ అనేది కొంచెం కూడా చేయలేదు కదా. మనది మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, రూపాయి ఉన్నా సరే, అరే అప్పు ఇచ్చిన అతను వచ్చాడు, అరే ఆ రూపాయి అన్న రూపాయి ఉంది తీసుకో, ఇది ఉంది అని చెప్పేసి ఇచ్చేసాడే. మన ఆలోచన మన ఆలోచన ఉండదు రేపు, అరే రేపు అప్పులు, రేపు మన వ్యాపారం ఏంది, మనం సొంతంగా సేవింగ్ ఏం చేసుకోవాలి, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లా, అవన్నీ మనం ఏం ఆలోచించం. చివరికి నేను చేసింది ఏంటంటే, ఒకసారి ఆగి చూసుకొని, సరే ఇట్లా తీసుకొస్తే ఇంకా డబ్బులు అవుతున్నాయి, ఇంకా రొటేషన్ చేస్తే ఇంకొక 5 సంవత్సరాలకి ఇప్పుడు 20 లక్షలు ఉంది కాస్త 40 లక్షలు అవుతుంది. రొటేషన్ అనేది చేయడం ఆపేయాలి. రొటేషన్ చేసుడు, మనీ రొటేషన్ చేసుడు ఆపితేనే దీనికి ఏదైనా సొల్యూషన్. నేను చేసిన వ్యాపారం మీదకి వచ్చిన రూపాయి అయినా సరే, ఆ రూపాయి కట్టగా రూపాయి లెక్క చేసి అయినా ఒకరి తర్వాత ఒకరికి ముట్ట చెప్పాలనుకుంటున్నా. ఇలాగ రొటేషన్ చేస్తాం. మనం ఏమనుకుంటాం అంటే, అప్పు తీసుకొచ్చిన దగ్గర అయ్యో అతని దగ్గర మాట పోతుంది, అయ్యో ఇతని దగ్గర తీసుకొచ్చిన ఇతని దగ్గర మాట పోతుంది అని చెప్పేసి మనం వడ్డీ తీసుకొచ్చి కట్టడము అలాంటివి నేను చేశాను. మీరు కూడా చేయకండి. ఒకసారి ఆగండి, నిలబడండి, చూడండి, అతని దగ్గరికి వెళ్ళండి, అప్పు తీసుకున్న వారి దగ్గరికి కన్విన్స్ చేయండి, సార్ నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను కట్టే పరిస్థితి లేను. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చెట్టుకు కాయలుంటే నువ్వు ఒక రాయి తీసుకొని కొట్టినా సరే, కట్ట తీసుకొని రాయి తీసుకొని కొడితే ఆ కాయ రాలుతుంది అంటే కొట్టచ్చు. కానీ ఆ చెట్టుకు కాయలే లేవు. కొంచెం చెట్టుకు కాయలు కాసేదాకా ఆగండి. ఆగిన తర్వాత మీరు కొట్టినా కానీ ఏదైనా లాభం ఉంటుంది. ప్లీజ్ సార్, ఇప్పుడు నా దగ్గర అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, సార్ ఇప్పుడు నాతోటి డబ్బులు కావు, నేను ఇలా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ ఇలా కట్టాను, ఇప్పుడు నా దగ్గర ఇంట్రెస్ట్ లేదు, ఏది లేదు, నా దగ్గర వెళ్ళవు, కాకపోతే మీ అప్పు కొంచెంగా కడతా, 1 year కడతా, 6 monthsకి ఇంత కడతా, 1 yearకి ఇంత కడతా, 2 years లోపు ఇట్లా కట్టగలుగుతా. ఫస్ట్ 2 years అంటే అతను ఒప్పుకోడు, సో 6 monthsకి ఇంత కడతా, తర్వాత ఇంత కడతా, ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ మొత్తం అప్పుల ఊబిలో చిక్కుకుపోయినా అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే వాళ్ళు కోపానికి వస్తారు, ఎందుకంటే తప్పు మనది. అప్పు చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు మనది. ఇందులో బిలీవ్ ఫస్ట్ మనం బిలీవ్ కావాలి. అదే నేను కూడా మీకు చెప్తున్నా, దయచేసి వీలైనంత మట్టుకైతే అప్పు జోలికి వెళ్ళకండి. అప్పు జోలికి వెళ్ళినా కానీ మనకు అవసరం ఉన్నంత మట్టుకే తీసుకోండి, కానీ దాన్ని మాత్రం రొటేషన్ మాత్రం చేయకండి. ఈరోజు మనము అతని దగ్గర అరే ఈరోజు అతనికి డబ్బులు కట్టాలి కదా అని చెప్పేసి వేరే దగ్గరికి తీసుకొచ్చి ఇతనికి కట్టేసి తర్వాత ఏమైపోతుంది అంటే, అబ్బా ఈరోజు మట్టుకైతే మనము ఒక గండంలో నుంచి బయటపడ్డాము, ఈరోజు మట్టుకైతే నాకు సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అనుకుంటాం. కానీ మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ ఇతనికి వచ్చి మన మీద పడుతుంది. అట్లా నీకు ఏదన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, ఏదన్నా మన వ్యాపారం నడవకపోయినా కానీ, ఎగ్జాంపుల్కి ఏదన్నా మీరు షాప్లో వర్క్ చేస్తుంటే అక్కడ డ్యూటీలో తీసేసినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు వినండి. ఒక వడ్డీ అయిన కాడికి చాలు, కట్టిన కాడికి చాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ప్రాబ్లం ఉంది, ఇట్లుంది, నా దగ్గర వెళ్ళవి, మీరు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధమే, మీరు ఏ మాట ఉన్నా నేను భరించడానికి సిద్ధమే, తప్పు నాదే, ఇట్లుంది నాతో కాదు, ఇప్పటి నుంచి నాతో కాదు, ఇంతవరకు ఇట్లా కట్టుకుంటా. 5 years కానీ మీరు ఇచ్చిన డబ్బులు ఎటు పోవు, మీ ప్రతి అనా పైసా రూపాయితోటి నేను లెక్క చేసి ఇస్తాను. అలా చెప్పి మాట్లాడుకొని కొద్దిగా టైం తీసుకొని ఉన్న వ్యాపారాన్ని కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా ఏమన్నా సోర్స్ ఉన్నాయా మనీ సంపాదించడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు సోర్స్ అని అంటే నేను కూరగాయల వ్యాపారం చేస్తా, ఇంకొకటి ఏదైనా చిన్నగా స్పైసెస్ బిజినెస్ అటువంటిది ఏదైనా స్టార్ట్ చేద్దామని ఒక చిన్న ఆలోచన ఉంది.
అట్లాగే మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటాయి, మీరు వెళ్ళే వేలోనే కొద్దిగా వెతకండి, ఏదైనా దొరుకుతుంది. తప్పు చేశాము కానీ ఇందులోకైనా బిలువ కావాలి. అంతేగాని అప్పు చేశాము కదా అని చెప్పేసి అప్పులో వచ్చి బాధ పడుతురు కదా అని చెప్పేసి మనం ఏదో చేసుకోవడము, లేకపోతే మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కానీ ఏదో ఇటువంటివి చేయకండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి గణేష్ ఇంకా చాలా మంది ఉన్నారు, వారికి కూడా షేర్ చేయండి దయచేసి. ఇది మనది కొత్త ఛానల్, మీకు ఇలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి.